హాయ్ అండి. వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా పల్లీ చట్నీ అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇది టిఫిన్‌లకి తర్వాత ఇడ్లీ, దోస, పూరి వాటిల్లోకి తినొచ్చు. రైస్‌లోకి కూడా తినొచ్చు. అవి ఎలా చేసుకోవాలనేది చూద్దాం. అక్కడ ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి దానిలోని ఒక టేబుల్ స్పూన్ ఆయిలే వేయాలి. ఎక్కువ వేయకూడదు. దానిలోకి వచ్చేసరికల్లా ధనియాలు, జీలకర్ర తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకొని వేరే ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇలా వేరే ప్లేట్‌లో తీసేసుకున్న తర్వాత దానిలోని 4 పచ్చిమిరపకాయలనేవి ఇట్లా అడ్డంగా తుంచి వేసుకోవాలి. తుంచి వేసుకొని పైకి పేలకుండా మూత పెట్టేసుకొని చక్కగా లో ఫ్లేమ్‌లోని మగ్గించుకోవాలి. ఇలా మన వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా ఇలా మగ్గించుకుంటే చక్కగా ఉంటాయండి. చట్నీ కూడా చాలా బాగుంటుంది. కొంచెం మాడకుండా చూసుకోండి. మాడితే బాగోదు చట్నీ అనేది. తర్వాత దీనిలోకి మళ్ళీ ఆయిల్ అనేది నేను ఏమీ యాడ్ చేయట్లేదండి. మీరు చూడండి ఒకే టేబుల్ స్పూన్ ఆయిల్‌లోనే మొత్తం వేపుతున్నాను. తర్వాత కొంచెం ఒక 2 స్పూన్ల పల్లీలనేది తీసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 4 టమాటాలనేది తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తీసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ఒక చిన్న సైజు అంటే చిన్నగా ఉండేటువంటి రేగిపండు సైజు ఉన్నటువంటి చింతపండు అనేది మనం తీసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం ఫస్టు పచ్చిమిరపకాయలు, తర్వాత ధనియాలు, జీలకర్ర, తర్వాత పల్లీలు మొత్తం కలిపి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఉల్లిపాయ అనేది తీసుకొని రఫ్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేసుకోకూడదు. రఫ్‌గా చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు తాలింపు అనేది ఎలా వేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో తాలింపు గింజలు అనేది యాడ్ చేశాను. తర్వాత ఒక కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ అనేది యాడ్ చేసి ఇట్లా కొంచెం వేపుకొని ఆ చట్నీలోకి వేసేసుకోవడమే. రెడీ అయిపోతుందండి చట్నీ అనేది. చాలా సూపర్‌గా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.